హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితి హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టొమాటో చట్నీ అండి. ఈ టొమాటో చట్నీని ఇడ్లీ, దోశ, వడ అన్ని ఐటమ్స్లోకి మంచి కాంబినేషన్. మరి ఈ చట్నీని సింపుల్గా ఇంట్లోనే ఉండి ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి దీనికోసం ముందుగా మనకి ఒక పెద్ద సైజు ఆనియన్, 3 టమాటోస్, చిన్న అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ఒక 6 or 7, 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 4 లవంగాలు, 5-6 మిరియాలు, ఒక బ్లాక్ ఎలాచీ, అలాగే దాల్చిన చెక్క 2 చిన్నవి. ఇంతేనండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకున్నాక కాస్త వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ జీరాని, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, లవంగాలు 4, ఒక బ్లాక్ ఎలాచీ, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలా అన్నీ మనం ముందుగా పెట్టుకున్న వాటిని యాడ్ చేసుకోవాలి. 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్కలు చిన్నవి ఒక 4 యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి ఆనియన్ని కట్ చేసి ఇలా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ లైట్గా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకొని ఇందులోకి మనం తీసుకున్న పచ్చిమిర్చిని స్లైసెస్గా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వీటిని ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం 3 టమోటాస్ని తీసుకున్నాము, అవి చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక వీటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నామంటే ఆనియన్స్, టొమాటోస్ అన్నీ కూడా తొందరగా ఫ్రై అవుతాయి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా వీటిని కలుపుకోవాలి. బాగా ఆనియన్స్, టొమాటోస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయేవి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం ఇలా తీసుకున్నాక ఇది బాగా చల్లార్చుకోవాలి. ఇది బాగా చల్లగయ్యాక దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులోకి జీరా, ఆవాలు, అలాగే శనగపప్పు అన్నీ కలిపి పెట్టుకున్న వాటిని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే ఒక 3 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇది దోరగా ఫ్రై అయిపోయాక స్టవ్ని ఆఫ్ చేసుకొని మనం చేసుకున్న చట్నీని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే అందులో కొంచెం వాటర్ని వేసుకోవాలి. ఇది ఒకసారి మొత్తం బాగా కలుపుకున్నాక ఇందులోకి సాల్ట్ ఉందో లేదో చూసి సరిపోతే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా మనకి టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలాగే మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.